హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. దిస్ ఇస్ పవన్. పుష్ప 2 రిలీజ్ తర్వాత అల్లు అర్జున్కి కొంత ఆయన పరిమితులు మించి ఆయన ఆలోచిస్తున్నారని ఇప్పుడు ఇమ్మీడియట్గా పెద్ద టీజర్ ఆర్ ట్రైలర్ ఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన తర్వాత ఆయన ఏకంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ తోటి మీటింగ్ పెట్టారని, దీని అంతటికీ కారణం ఏంటంటే డి అంటే చెక్మేట్ పెట్టబోతున్నారా అల్లు అర్జున్, మొత్తం మెగా ఫ్యామిలీ నుండి పూర్తి స్థాయిలో విడిపోతున్నారా, లేదా సొంత కుంపటి పెట్టదలుచుకున్నారా అని ఒక వర్గం వాళ్ళు ఆలోచిస్తుంటే ఇంకో వర్గం ఒకటి ఉంది. అదేంటంటే వాళ్ళల్లో వాళ్ళకి ఎన్ని గొడవలు వచ్చినా వాళ్ళు ఒకటే. అండ్ రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ బ్లడ్ రిలేటివ్స్. డెఫినెట్గా ఆయన బర్త్డేకి ఇదంతా రావడానికి ముఖ్యమైన కారణం బర్త్డే విషెస్ ట్విట్టర్ వేదికగా బన్నీ గారు చెప్పలేదు రామ్ చరణ్కి. అలాగే పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి మార్క్ శంకర్ ఇంజూర్ అయినప్పుడు కూడా సింగపూర్లో తను ఏమాత్రం ఒక్కసారి కూడా స్పందన అనేది లేదు, అటు ఫేస్బుక్లో కానీ లేదా ఇన్స్టాలో కానీ ట్విట్టర్లో కానీ. అయితే ఎప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వస్తూ ఉంటుంది, అంటే ఇద్దరి అభిమానుల విషయంలో కాకపోవచ్చు, నేను సినిమా అభిమానిని, ఒక మీడియా పర్సన్, ఒక జర్నలిస్ట్గా చెప్తున్నా. అంటే జనరల్గా నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నా. అంటే డెఫినెట్గా ప్రతి ఫ్యామిలీలో ఉండే ఇష్యూస్ మన ఫ్యామిలీస్లో మన రిలేటివ్స్లో కూడా మనకు ఉంటాయి, ఇజంట్ ఇట్? అది కాలానుగుణంగా కొంతకాలం తర్వాత ఆటోమేటిక్గా అంత హీట్ కానీ లేకపోతే అంత ఇంటెన్సిటీ కానీ కొంచెం తగ్గుతూ వస్తుంది. మహా శత్రువులను కూడా తర్వాత కాలంలో మనం కలిసిపోవడం అనేది మనం చూసాం. సో ఇక్కడ కూడా చిన్నప్పటి నుంచి ఫస్ట్ మనం అల్లు అర్జున్ పాయింట్ 1 మాట్లాడుకుందాం. అల్లు అర్జున్ గారు చిన్నప్పటి నుండి చిరంజీవి గారిని చూసి పెరిగారు. డ్యాన్స్ కూడా చిరంజీవి గారిని చూసే నేర్చుకున్నారు అండ్ ఇంప్రూవైజేషన్ చేసుకుంటూ వచ్చారు. చిరంజీవి గారు ఈ విషయంలో ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, నన్ను ఇమిటేట్ చేయొద్దు, ఎవరి ఓన్గా ఒకటి క్రియేట్ చేసుకోండి. అది గ్లామర్ కావచ్చు, లేకపోతే ఇమేజ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ క్రమంలో తను కొంత విడిపోయి ఉండొచ్చు, లేదా ఆ ఛాయలు నా మీద పడకూడదు, నేను కూడా ఒక ఇండివిజువల్గా ఎదగాలి అనే విషయం కావచ్చు. అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయం అయితే డెఫినెట్గా తప్పు కాదు. అయితే ప్రతిసారి ఒక ఆడియో రిలీజ్ ఫంక్షన్కి లేదా సినిమా రిలీజ్ ఫంక్షన్కి వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి సినిమా జల్సా రిలీజ్ అయినప్పుడు కూడా నాకు స్టార్ అంటే ఒక్కరే కనబడతారు పవన్ కళ్యాణ్ అని చెప్పిన బన్నీ తర్వాత రిలీజ్ ఫంక్షన్లో మాత్రం నేను చెప్పను బ్రదర్ అనడం దగ్గర నుండి మొదలైంది. దగ్గర 4 సంవత్సరాల నుండి ఒక రావణ కాష్టంలాగా, సారీ ఇలా పోల్చినందుకు ఏమనుకోవద్దు, రావణ కాష్టంలాగా ఇలా మండుతూనే ఉంది. సో ఇక్కడ ఒక సైకలాజికల్గా ఒకటి ఆలోచిద్దాం. అదేంటంటే బన్నీకి కూడా డెఫినెట్గా వాళ్ళ పిఆర్ టీం అంటూ ఒకటి ఉంటుంది. వాళ్ళు చెప్పుండొచ్చు, అస్తమానం మీరు మెగా ఫ్యామిలీ అనో లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారనో చెప్తూ ఉంటే ఒక పెద్ద మర్రి చెట్టు నీడన చెట్టు కూడా పెరగదు అని అంటారు. అలాగా నువ్వు ఎదిగే అవకాశం లేదు. ఆ మర్రి చెట్టు నీడలో ఉంటే నువ్వు ఎప్పటికీ ఆ మర్రి చెట్టు కిందే ఉండాల్సి వస్తుంది, కానీ నీకు సొంత ఐడెంటిటీ అనేది ఉండదు. రేపొద్దున ఐడెంటిటీ క్రైసిస్లో పడతావు అని చెప్పుండొచ్చు ఆయనకున్న సన్నిహితులు, అంతరంగికులు. ఇది కూడా తప్పు కాదు. అయితే తప్పు ఎక్కడొస్తుంది, సోషల్ మీడియాలో ఎక్కడ దుమారం రేగుతుందని నాకు అనిపించిందంటే, నా పర్సనల్గా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ అని చెప్పి ఇంత దుమారం బయట రేగుతున్నప్పుడు మీరు పర్సనల్గా ఫోన్లు చేసి చెప్పుకోకుండా అల్లు అర్జున్ ఒక ట్విట్టర్ వేదికగా బ్రదర్ ఇన్ లా, బావమరుదులు కదా, ఐ లవ్ యూ అండ్ ఐ విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే అని చెప్తే ఎంతో బాగుండేది. అంటే ఒక 2 years బ్యాక్ కూడా చాలా చక్కగా ఇద్దరు కలిసి ఉన్న ఫోటో షేర్ చేసి మరీ విషెస్ చెప్పడం జరిగింది. ఇప్పుడు అలా చెప్పకపోవడంతో దుమారం రేగుతుందని ఆల్రెడీ తెలుసు బన్నీకి. ఇంకొక విషయం, దీనివల్ల ఒక దుమారం రేగడంతో పాటు పెద్ద ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన వెంటనే ఆ ప్రొడ్యూసర్స్తో కలిసి బన్నీ గారు విదేశాలకు వెళ్ళి అక్కడున్న టెక్నీషియన్స్ తోటి మాట్లాడించారు. ఆ టెక్నీషియన్స్ మాట్లాడింది ఏంటంటే, అది ఇంగ్లీష్లో ఉంది, వీలైతే ఇక్కడ మా ఎడిటర్ ప్లే చేస్తాడు, లేకపోతే నేను చెప్తాను మీకు. మీరు అసలు ఇంతవరకు ఇండియన్ సినిమా హిస్టరీలో చూడని అసలు అత్యద్భుతమైన హీరో కూడా కాదు, సూపర్ హీరో క్యారెక్టరు అని చెప్పి వాళ్ళు పోర్ట్రే చేయటం. అంటే ఇది డెఫినెట్గా ఒక చెక్మేట్ పెట్టినట్టే అభిమానులకు అనిపిస్తుంది, జర్నలిస్టులకు కాదు, మీడియాకి కాదు. ఎప్పుడైతే నిప్పు లేనిదే పొగరాదు అని చెప్పి ఏదైతే అంటారో అదే చందంలాగా
ఒకసారి మనం చెప్తే పోతుందిలే అనే దానికి ఒక చిన్న దాంతో పోయేదానికి గొడ్డల్లాగా తెచ్చుకుంటారేమో అని కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అల్లు అర్జున్ విషయంలో. ఇంకొక ముఖ్యమైన విషయం, అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి ఇంజూర్ అయినప్పుడు సింగపూర్ దానిలో అందరూ ఆఖరికి ప్రతిపక్ష నేత అయిన జగన్ కూడా తొందరగా కోలుకోవాలని చెప్పారు. రోజా గారు పవన్ కళ్యాణ్ గారికి ఎంత యాంటీనో మనకు తెలుసు, ఆవిడ కూడా తొందరగా కోలుకోవాలి మార్క్ శంకర్ అని చెప్పాడు. అయితే అల్లు అర్జున్ మాత్రం చెప్పకపోవడం మీద ఇంకా పెద్ద ఎత్తున దుమారం జరిగింది. సరే బర్త్డే విషెస్ ఓకే చెప్పలేదు, లేదా పెద్ద ఫస్ట్ లుక్ మీద స్పందించలేదు, ఇంత దుమారం రేగుతుంటే సోషల్ మీడియాలో చెప్పలేదు. ఇక ఒక ఫోర్త్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్తాను. అందరూ కుటుంబ సభ్యులు అయినప్పుడు, బ్లడ్ రిలేటివ్స్ అయినప్పుడు డెఫినెట్గా బాబాయ్ పవన్ కళ్యాణ్ని బాబాయ్ అంటాడు. బాబాయ్ డెఫినెట్గా బాబు కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను అని చెప్పుంటే చాలా బాగుండేదేమో. సో దీనివల్ల మెగా వర్సెస్ అల్లు అనే విషయంలో ఇంకొంత ఆ నిప్పులో ఇంకొంచెం ఉప్పు వేసి అది ఇంకా చిటపట్లాడేలా కాదు, బ్రహ్మాండమైన దావాలనలాగా ఒకప్పుడు ఇప్పుడప్పుడే అది ఆ కార్చిచ్చు ఆగేలాగా అయితే కనిపించట్లేదు. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీస్ మధ్యలో కాదు నేను మాట్లాడేది, సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యాన్స్ మధ్యలో. సో నాకు అనిపించిన పాయింట్స్ అయితే ఇవి. మీకేమనిపించిందో కింద కామెంట్స్లో చెప్పండి. సో ఒక మంచి టాపిక్ తోటి మనం నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కిరణ్ టీవీ. దిస్ ఈస్ పవన్.